ఎడారిలో సెలయేర్లు. జూలై 7. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. యెషయా 49:2. కాలిఫోర్నియా తీరంలో పెస్కడీరో ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గులకరాళ్ల సముద్ర తీరం ఉంది. కెరటాలు తెల్లని నొరగతో నిరంతరం ఘోష పెడుతూ తీరాన ఉన్న రాళ్లపై విరిగిపడుతూ ఉంటాయి. చిన్న చిన్న గులకరాళ్ళు అలల మధ్య చిక్కుకొని అటూ ఇటూ దొర్లుతూ ఎగిరెగిరి పడుతూ ఒకదానికొకటి రాసుకుంటూ మొనదేరిన కరుకు బండలకు తగిలి అరిగిపోతూ ఉంటాయి. పగలు రాత్రి విరామం లేకుండా ఈ చిత్రహింస అలా కొనసాగుతూ ఉంటుంది. అయితే దీనివల్ల ఫలితం ఏమిటి? ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు ఆ బీచ్కి చూడటానికి వస్తుంటారు. ఆ గులకరాళ్లను ఏరుకుంటారు. వాళ్ళ డ్రాయింగ్ రూముల్లో ఆ రాళ్లను అలంకరించుకుంటారు. కానీ సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన గుట్ట చుట్టూ తిరిగి కొంత అవతలగా వెళ్ళండి. తుఫాను తాకిడి లేక నిత్యము వెచ్చని సూర్యరశ్మిలో ఎన్నెన్నో రాళ్ళు కనిపిస్తాయి. టూరిస్టులు వాటివైపు కనీసం చూడనైనా చూడరు. ఇన్నేళ్లుగా ఈ రాళ్లనెవరో ఎందుకు ఏరుకోవటం లేదు? ఎందుకంటే కెరటాల హింస, నీటి అలలు కుట్టించే పల్టీలకి అవి దూరంగా ఉన్నాయి. ఆ ప్రశాంతత, సౌఖ్యం వాటిని ఉన్నవి ఉన్నట్టుగానే ఉండేలా చేశాయి. రకరకాల వికృతమైన ఆకారాల్లో అందం చందం లేకుండా అవి ఉండిపోయాయి. దేనికైనా పదును, మెరుగు రాపిడి వలనే వస్తుంది. మనల్ని ఎలా మెరుగు పెట్టాలో దేవునికి తెలుసు గనక మనల్ని మలిచే పని దేవునికే పూర్తిగా వదిలేద్దాం. మనం ఏం చేయాలో నిర్ణయించేవాడు ఆయనే గనుక ఆయనకు ఇష్టం వచ్చినట్టే మన ఆకారాలను సరిదిద్దటానికి ఆయనకు అధికారం ఇచ్చేద్దాం. సుత్తి దెబ్బలు శిలను తొలుస్తూ హింసతో రంధ్రాలు చేసే ఉలి, కృంగిపోతున్న హృదయమా, అవన్నీ నా సృష్టికర్త చేతి పరికరాలే. దైవ కార్యాన్ని నాలో జరిగించేవే. దేవుని ఆభరణాలన్నీ స్ఫటికాలుగా మారిన కన్నీళ్ళే. ఆమేన్.